వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మిర్హాన్. తిరుపతి లడ్డు ఫేమస్ లడ్డు అనే దానికంటే కూడా ఒక పవిత్రమైన లడ్డు అనవచ్చు. ఎందుకంటే కలియుగ వైకుంఠం, కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఒక అపచారం జరిగింది. తిరుపతి లడ్డుని కల్తీ చేశారని చెప్పి నిన్న ఏదైతే చంద్రబాబు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ కల్తీకి పాల్పడినట్టు ఆరోపించారు. మరి ఇదన్నీ కూడా ఆరోపణలేనా? దీంట్లో వాస్తవాలేంటి, నిజానిజాలేంటి? ప్రజెంట్ మనతో టీడీపీ నాయకులు ప్రసాద్ నాయుడు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వారేమంటారు? స్నేహ డెకార్స్ ఎక్స్క్లూసివ్ కర్టన్స్ షోరూమ్ ఇన్ నెల్లూరు. మా వద్ద డి డెకర్, టీసీ టెక్స్ వంటి ప్రముఖ బ్రాండెడ్ కర్టన్ క్లాత్, సోఫా క్లాత్ లభించును. మరియు మార్వెల్, వెనిటో కంపెనీల విండో బ్లైండ్స్, వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోరింగ్, ఆర్టిఫిషియల్ గ్రాస్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించును. స్నేహ డెకార్స్ ఆపోజిట్ విజయ డైరీ నియర్ కనకమహల్ సెంటర్, నెల్లూరు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్టేట్మెంట్ తిరుపతి లడ్డుపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది కల్తీ జరిగింది, గత ప్రభుత్వంలో కొన్ని రకాల ఆయిల్స్ దాంట్లో వాడారు అని చెప్పి అలిగేషన్ వచ్చింది. ఇది అలిగేషన్స్ ఏనా? దీని మీద మీరేమంటారు? ఇది అలిగేషన్ కాదండి. ఈ లాస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రతి అలిగేషన్ చేసింది. ఇంకా మోనోపల్లితో మేము ఎట్లా రేపు నెక్స్ట్ టైం మేము వస్తాను మోనోపల్లితో లాస్ట్ 2023 ఫిబ్రవరిలో ఈ అలిగేషన్ కారణమైంది. గత 50 సంవత్సరాల నుంచి కర్ణాటకకు చెందిన నందిని వాళ్ళు నెయ్యి మామూలుగా వాళ్ళు పడే రేటు కన్నా తక్కువ రేటుకి ఇచ్చి వాళ్ళ సొంత ఫామ్స్లో వాటి సపరేట్గా, అంటే శ్రీవారు అంటే వరల్డ్ వైడ్ దేవుడు ఆయన మనకి వెంకటేశ్వర స్వామి, ఆ నిష్ఠతో వాళ్ళు ఆ నెయ్యిని తయారు చేయడం కానీ ఇంత డిగ్రీలో చేస్తేనే ఆ క్వాలిటీ ఆఫ్ నెయ్యి గీ వస్తుంది. ఆ గీని వాళ్ళు 400 రూపాయలకి సప్లై చేస్తున్నారు. కానీ వీళ్ళు 2023లో మనం చేస్తుంది ఏంటంటే తప్పు. 4 కంపెనీకి టెండర్ పిలిచి దానిలో ఎవరైతే తక్కువ కోట్ చేశారో 320 రూపాయలు, 320 రూపాయలకి డాల్డా కూడా మంచి డాల్డా రాదు. అట్లాంటిది వరలవీడు దేవుడు ఆడ తిరుపతి లడ్డు అంటే ఫేమస్, దాని అంత పవిత్రంగా చూస్తాం మనం. అంటే ఇంట్లో మనం మదర్ ఫాదర్ కన్నా కూడా ఎక్కువగా చూస్తాం, లడ్డుకి అంత ఇంపార్టెంట్ ఇస్తాం. అట్లాంటి లడ్డులో వీళ్ళు బఫెలో ఫ్యాట్, ఈరోజు NDDC అని నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఢిల్లీలో ఉంటుంది, వాళ్ళకి పంపించారు. ఇవి అసలు ఏంది నిజాలు తెలుసుకోండి అని చెప్పి ఇప్పుడున్న రమణ గారు అసలు ఏం తెలుసుకోండి అని చెప్పి పంపిస్తే అలిగేషన్ వచ్చాక దానిలో తేలింది ఏంటంటే సోయాబీన్స్ ఆయిల్, కాటన్ దూద్ ఆయిల్, బఫెలో ఫ్యాట్, ఫిష్ ఫ్యాట్, పిగ్ ఫ్యాట్, ఈ మొత్తం ఎంత దారుణం అంటే అసలు ఆ మాట వింటుంటే భయంకరంగా ఉంది. అట్లాంటి కలిపి మనం పవిత్రంగా చూస్తున్న లడ్డుని నాశనం చేశారు. ఇది అలిగేషన్ కాదు, ఇది నిజం. ఒకవేళ నిజంగా అలిగేషన్ అయితే అంటే నేషనల్ ఇష్యూ, నేను అనేది ఏంటంటే ఇదంతా నేషనల్ ఇష్యూ. ఇలా తిరుపతి లడ్డు అనేది ఫేమస్ అనే దానికంటే కూడా పవిత్రత అనే దానికే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వచ్చు, అంత పవిత్రమైన లడ్డు. సో ఇంత దాని మీద సడన్గా ఎవరు కూడా అంత పెద్ద అలిగేషన్ ఇవ్వరు. ఒకవేళ నిజంగా అది అలిగేషన్ అయితే ఎలా చూడొచ్చు దీన్ని? అయితే ఇది నేషనల్ ఇష్యూ అండి. దీనికి ఏంటంటే మనం హిందూ ధర్మాన్ని కాపాడుతుంది. ఇప్పుడు అక్కడ మోడీ ప్రభుత్వం అని మనం మామూలుగా అంటుంటాము. అన్ని ధర్మాలను కాపాడుతుంది ప్రభుత్వం, హిందూ ధర్మాన్నే కాదు. కానీ మేజర్ పార్టీ దానికి ఇస్తుంది బీజేపీ పార్టీ. వీళ్ళు దాన్ని అంటే నిన్నటి రిపోర్ట్ రాలేదు, నిన్న రిపోర్ట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం తీసుకుంటారు. కాదు ఇప్పుడు వీళ్ళు అలిగేషన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఒక్కరన్నా బయటకు వచ్చి ఇది మేము చేయలేదని చెప్పి ఎందుకు చెప్పడు? మొన్నటి వరకు ఆయన పేరు ధర్మారెడ్డి అని పెట్టుకున్నాడు తప్ప ఆయన దానిలో ధర్మం లేదు, అతను ధర్మం చేయలే. వచ్చే భక్తులను ఇబ్బంది పెట్టారు, టిక్కెట్లు అమ్ముకున్నారు. శ్రీవాణి కార్పొరేషన్లో బ్రేక్ దర్శన టిక్కెట్లను అమ్ముకొని డబ్బులు చేసుకున్నారు. ఇది మామూలు కుంభకోణం కాదు, 520 కోట్లు కుంభకోణం ఈ లడ్డు జరిగింది పర్ డే. దానిలో కలిపేవన్నీ ఇన్ని మోతాదు ఉంటాయి. షుగరు 10 టన్, ఈ బాదం 500 kgs, పిస్తా 250 kgs, యాలకులు 150 kgs. ఈ నిష్పత్తిన ప్రతిరోజు అంత పవిత్రంగా చూస్తారు. ధర్మారెడ్డి అని పేరు పెట్టినా కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక భక్తుడు కామెంట్ చేస్తూ వచ్చిందండి. ఇది అసలు విషయం అట్టు బయటకు వచ్చిందంటే ఒక భక్తుడు లడ్డు తీసుకెళ్తుంటే ఇంతకుముందు మేము వెళ్తే 2-3 రోజులు స్టోర్ ఉండేది, దాన్ని పట్టుకుంటే దానిలో నెయ్యి ఉండేది, అది చూస్తుంటే డ్రై అయిపోతుంది, ఇరిగిపోతుంది అనిస్తే అప్పుడు దాన్ని టెస్ట్కి పంపిస్తే ఇప్పుడు ఏది బయటకు వచ్చాయి. చంద్రబాబు నాయుడు అలిగేషన్ ఏది చేయడు, ఉన్నదే చెప్తాడు, చెప్పేదే చేస్తాడు. ఏదో ఒక అలిగేషన్ ఉండాలి అంటే వైసీపీ వాళ్ళ మీద ఏదో ఒక బురద చల్లాలి. ఆ బురద చల్లే ప్రయత్నంలో ఇది కూడా ఒక పెద్ద ఇష్యూ తీసుకొని వచ్చి పెట్టారంటున్నారు. దీని మీద ఏమంటారు? ప్రతి అలిగేషన్ అండి. ఇప్పుడు అమ్మాయి వచ్చింది హిందీ యాక్టరు, ఆ 3 సస్పెండ్ అయ్యారు. సజ్జలుగా ఏం చెప్పాడు, ఆ తర్వాత వెనకాల జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, కంప్లైంట్ చేసిన పక్క రోజు ఇక్కడి నుంచి ఫ్లైట్ వేసి పోవాల్సిన అవసరం ఉంది అన్ని కామెంట్ చేశారు అన్నారు కదా. దీనిలో నిజాలు లేకపోతే ఆ కామెంట్ చేసిన అందరూ బయట వచ్చి మాట్లాడొచ్చుగా. నువ్వు చంద్రబాబు నాయుడు కామెంట్ చేస్తున్నావు, నీకు బురజ లేదు అలవాట,
నువ్వు చేసేది అలవాట. కామెంట్లు బురద జల్లేది, యాక్షన్ చేసేది జగన్మోహన్ రెడ్డికి. మొన్న నడ్డీరిసి 11 సీట్లు కూర్చోబెడితే అప్పుడు ఫ్లైట్లో తిరిగిన ఆయన మన బురదలో దిగాడు. ప్రజలు బురద జల్లేరు ఆయన మీద. చంద్రబాబు నాయుడు బురద జల్లే అలవాట్లేదు, బురద పనులు చేయడు చంద్రబాబు నాయుడు. అతను విజన్ లీడరు. మొన్న 16 రోజులు కష్టపడి అక్కడే బస్సులో ఉండి చేశాడు. లాస్ట్ ఉదయ్ తుఫాను మరి ఎప్పుడు కూడా కష్టంలోనే సుఖాన్ని ఎత్తుకునే నాయకుడు ఎవరన్నా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు. విజన్ లీడర్ అతను. దీనికి ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి దీనికి? ఇది ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి ఈ రోజు రిపోర్ట్ పంపించినట్టున్నారు నిన్న ఇవాళ. దానిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాస్తవంగా అయితే వాళ్ళకి మామూలు శిక్ష కూడా కాదు, ఇది హిందూ ధర్మానికి దారుణమైన అన్యాయం జరిగినట్టు వాళ్ళకి ఉరిశిక్ష చేయాలి. వాళ్ళకి ఈ ఎలిగేషన్లు తీసుకొచ్చి ఇట్లాంటి దానిలో ఎవరైతే పాల్గొన్నారో ప్రతి ఒక్కరిని ప్రజల ముందు తీసుకొచ్చి ఇంకోటి ఎవరన్నా కానీ, ఏ దేవాలయాన్ని కానీ, ఏ మసీదు కానీ, ఏ చర్చిలో కానీ ఇట్లాంటి అపచార్య కార్యక్రమాలు ఏదైనా చేస్తే వాళ్ళని కంపల్సరీగా రోడ్డు మీద ఉరి చేయాలి. మన చట్టంలో కూడా కొన్ని మార్పులు రావాలి. అప్పుడే మార్పులు వచ్చినప్పుడే ఇట్లాంటి వాళ్ళందరూ ఏమైనా చేసేదానికి భయపడతారు. లేకపోతే ఇట్లా చేసుకుంటా పోతారు. ఏముందిలే మాకు డబ్బు ఉంటే ఏమైనా చేస్తామనే ఉద్దేశంతో చేసుకుంటా పోతారు. అట్లాంటి శిక్ష కానీ మనకు వస్తే అప్పుడు ప్రతి ఒక్కరు భయపడతారు. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో కొంతమంది ఏమంటున్నారంటే దాంట్లో నెయ్యి కలపడం వల్ల ఏమైంది, మనం వేరే మాంసాలు అన్నీ కూడా తింటున్నావు కదా, దాంట్లో నెయ్యి కలిపితే ఏమైనాయి అనే లెక్కలు కొంతమంది మాట్లాడుతున్నారు. కొన్ని కామెంట్స్ కూడా చూస్తున్నాం. దీనిపై మీరేమంటారు? ఇది అందరూ తింటున్నారు కదా చేస్తారంటే, ఇప్పుడు నేను ఇందాక అన్నాను కేవలం హిందువులని. హిందూ అంటే భారతదేశం మొత్తం మీద ఉద్దేశంతో అన్నాను. ఇక్కడ ముస్లిమ్స్ వెళ్తారు, క్రిస్టియన్స్ వెళ్తారు. సపోజ్ ఇప్పుడు ముస్లిమ్స్ అనుకున్నాం, ఇప్పుడు దానిలో పిగ్ ప్యాట్ కలిపారు. వాళ్ళు చాలా దూరంగా ఉంటారు, చాలా పవిత్రంగా ఉంటారు. మసీద్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు దాని దగ్గరకు కూడా బారు. అట్లాంటి వాళ్ళంతా మనోభావాలు చూసినట్టుగా మన ప్రపంచంలో అందరం అనుకుంటాం బీబీ నాంచారమ్మ ఆయనకు ఇంకో భార్య అని. వాళ్ళు ముస్లిమ్స్ కూడా వెళ్తారు, క్రిస్టియన్స్ చాలా తక్కువ మంది వెళ్తారు. వాళ్ళందరూ ఆ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్టే కదా, ప్రజల ఆరోగ్యంతో ఆటాడుకున్నట్టే కదా. ఆ విధంగా చేసి ప్రజల ఆరోగ్యాన్ని ఆటాడుకున్నట్టే కదా. ఎంత దారుణం అది. సో మొత్తానికైతే తిరుపతి లడ్డు కొంచెం హాట్ టాపిక్ ఉంది. ఎందుకంటే ఇది నేషనల్ ఇష్యూ కాబట్టి. ఇది కేవలం ఒక తిరుపతి తిరుమలకు సంబంధించి, చిత్తూరు జిల్లాకు సంబంధించింది మాత్రమే కాదు. సో ఇట్స్ నేషనల్ ఇష్యూ కాబట్టి ఈ ఇష్యూ కొంచెం రాజుకుంటుంది. చూద్దాం మరి దీని అప్డేట్ ఏందో. ఇది వాళ్ళ వీడియో. దిస్ ఇస్ రిహాన్ సైనింగ్ ఆఫ్.